యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నాం. ఆ పండుగలో ఆరాధించి వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నైనా, మరి ఈ ఉదయకాలంలో మీ పునరుత్థానం దినమును గురించి కొన్ని మరి వాక్యాలను ధ్యానించాం ప్రభువా. మరి ఇప్పుడు కూడా ప్రభువా నైనా మేము ధ్యానించుండగా మీ కృప, మీ సహాయం దయచేయమని, విని వారికి మేలు కలుగు చేయమని, మనసులను మరి నైనా పరివర్తి జీవంతో నింపున్నది మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలంలో కూడా మనం కొన్ని వాక్యాలను చూసాము పునరుద్ధానం గురించి. 40లో మరి పక్షిరాజు యవనం వలె ఏమవుతుందంట? బలం పొందాలి. యెషయా 40:31లో ఎప్పుడు మన జీవితాల్లో మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. యెహోవాని ఎదురు చూసేవారు ఏం పొందుతారు? నూతన బలం. మరి మనం అనుదినం బలము పొందుతానే ఉంటాం. మరి అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో 3వ వచనంలో 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటలో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మృతులలో నుండి లేచినటువంటి పునరుద్ధానుడైన యేసు యొక్క పునరుద్ధానుడైనటువంటి యేసు లేచుట వలన మరి ఎటువంటి మరి బలం కలుగుతుందో అది మరి అనుభవించాలని పౌలు యొక్క కోరిక. దానికోసం పునరుద్ధాన బలం కోసం ప్రతిదీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, మరి నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. మరి ఆయన శ్రమలలో పాలివాడు ఒకటి ఎట్టిదో మనం చూసాం కదా. పేతురు పత్రికలో మొదట మహిమ, తర్వాత మొదట శ్రమ, తర్వాత మహిమ. అలాగే ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో గ్రీకు దేశస్తులు వచ్చారు ఆయన చూడటానికి. మరి ఫిలిప్పు ఎప్పుడు కూడా ఒకరిని యేసు ప్రభు దగ్గర పరిచయం చేసేవాడిలా ఉన్నాడు అన్నమాట. మరి ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పినప్పుడు ఆంద్రేయ మళ్ళా ఫిలిప్పు ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయ్యా, మరి నీ కోసం గ్రీకు దేశస్తులు నిన్ను చూడకూడుతున్నారన్నప్పుడు మరి ఆ సమయం గ్రహించి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ దానికి ఏమన్నాడంటే, గోధుమ గింజను గుర్చినటువంటి ఒక సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. గోధుమ గింజ ఎవరంటే యేసు ప్రభువే.
యేసు ప్రభు మరి ఆయన చావకుండా మరణించకుండా ఉంటే మరి ఫలింపు రాదు. దీనికి మరి మనం అర్థం చేసుకుంటున్నాం. గోధుమ గింజ ఏమవ్వాలంటే అది భూమిలో పడాలి, చనిపోవాలి. అది ఒంటిగానే, ఒకవేళ అది మనం చిన్న గింజే, అది మనం చేతిలో పెట్టి గాలి వదిలితే అది పడిపోయేది, గాలికి ఎగిరిపోయేది. కానీ ఆ గోధుమ గింజను మనం భూమిలో నాటినప్పుడు అది మొదట ఏమవుతుంది? చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? చిన్న మరి మొలకెత్తుతుంది. ఆ మొలకే మరి ఒక ప్లాంట్గా తయారయ్యి కొన్ని కంకులు, గోధుమ గింజలతో కూడిన కంకులు వస్తాయి. నాటింది ఒకటే, కానీ ఫలించింది, దానివల్ల ఫలింపు అనేకమైనటువంటి ధాన్యం మనం పొందుకుంటున్నాం. అట్లాగే దీన్ని ఎలాగా మరి యేసుప్రభు చెప్తున్నాడంటే, ఆయన కానీ శిలువ మరణం పొందకపోతే మరి మరణించి తిరిగి మరణిస్తేనే శిలువ మరణం పొంది మరి పునరుద్ధానుడైన తర్వాత అనేకులు ఏమవుతారంటే ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తారు అనే దాని గురించి ఈయన మరి ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. మరి విస్తారముగా ఫలించును, అందుకోసమే తన ప్రాణమును వాడు దానిని పోగొట్టుకొనును, ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో ప్రాణమును ద్వేషించు వాడు నిత్య జీవము కొరకు కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అలాగే ప్లాంట్ లో ఏముంటుంది? జీవం ఉంది. ఒక గింజలో జీవం ఉంది. ఎటువంటి సీడ్ అయినా తీసుకుంటే అది నాటితేనే అది మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తిన తర్వాత చిన్న ప్లాంట్, తర్వాత దానిలో నుంచి గింజలు. ఒక ప్లాంట్ లో నాటబడిన తర్వాత అనేకమైన మరి పంట మనకు వస్తుంది. వరి నాటిన వాడు ఒక రోజులో వచ్చిద్దా? మరి వరి నాటిన వాడు వరి విత్తిన ఇప్పుడు కొంత టైం పట్టింది. అలాగే మరి యేసు ప్రభువు కూడా మరి శిలువ కార్యం తర్వాత అని చాలా మంది చాలా అవమానకరమైనటువంటి మరి శ్రమలు పొందాడు అనమాట. అయితే ఆయన తిరిగి లేచినప్పుడు మరి చిన్నగా ఆ ఫలింపు అనేది ఒక్కసారి స్టార్ట్ కాలేదు. మరి ఆయన ఆరోహణమైనప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నప్పుడు మరి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనికి దిగి వచ్చాడు. అవునా కదా? పెంతెకొస్తు దినాన మరి పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఎంతమంది మారారు? 3,000 మంది. అక్కడి నుంచి మార్పులు మనం చూస్తూనే ఉంటాం. తర్వాత 5,000 మంది, తర్వాత సంఘాలు ఏర్పాటు, సంఘాల్లో మళ్ళీ మనుషులు రక్షించబడిన వారు సంఘాల్లో చేర్చబడటం. ఈ విధంగా క్రమక్రమముగా ప్రారంభమైన ఫలింపు ఈ రోజున యేసు ప్రభు మరణించి 2000 సంవత్సరాలు అయినప్పుడు మరి ఎంతమంది, ఈ లోకమంతా ఎన్ని సంఘాలు మరి ఆయనకు మహిమకరంగా ఇంకా మారుతూనే ఉన్నారు. మరి అది పునరుద్ధాన ఫలం కదా. అందుకనే పునరుద్ధాన ఫలం అనేది విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అనుభవించే అనుభవమై ఉంది. ఆ బలాన్ని మనం ఏం చేయాలంటే ఆ బలాన్ని ఆశ్రయించాలి. ఆ బలాన్ని మనం అనుభవించాలి, ఆశ్రయించాలి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేనే జీవాహారమై ఉన్నానన్న. మనము జీవాహారమైన యేసులో మనం ఉంటేనే మనకి బలము. మరి ఆ బలాన్ని పొందకుండా నిర్జీవంగా ఉంటే దాని అర్థం ఏంటంటే మరి రక్షించబడిన తరువాత కూడా మనం మరి పొందాల్సింది పొందకుండా మరి అలాగే ఫలభరితంగా లేకుండా ఫలహీనంగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆయనని మనం సరిగ్గా రుచి చూడనట్టే. కాబట్టి చిన్న గింజలో జీవం ఎలాగైతే ఉందో మనమే క్రీస్తు యొక్క ఫలం, క్రిస్టియన్స్ అంటాం కదా. కాబట్టి క్రిస్టియన్స్ అన్నవాళ్ళు మరి ఏ ఇతరంలో నుంచి ఏ జీవం వచ్చి అదే ఒక్క మొక్క పెరుగుతుందో మనము కూడా క్రీస్తులో నుంచి వచ్చాం. కాబట్టి క్రైస్ట్ క్యారెక్టర్స్, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలను మనం చూసినప్పుడు ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని ఎంతగా ఆయన ఆనందింపజేశాడంటే, మహింపరిచాడంటే ఈ లోకంలో మరి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని, ఎంతగానో తగ్గించుకున్నాడు.
మరి సిలువలో మనం చూసాం ఆయన భరించినటువంటి ఘోరమైన శిక్షలు కానీ, మరి అవమానాలు కానీ, మరి అంతగా ఏ మానవుడు పొంది ఉండడు. అలాగే రోమన్లు వేసే క్రూసిఫిక్షన్, ఆ సిలువ మరణం అనేది ఎంత భయంకరమైనటువంటిదంటే, మరి ఎండాకాలం ఎండల్లో మరి చేతులకు మేకులు కొట్టి, పాదాల్లో మేకులు కొట్టి ఏలాడదీసినప్పుడు కనీసం గాలి తీసుకుంటానికి కూడా ఉండదు. అటువంటి టైం, అంతవంటి ఘోరమైన బాధలు అనుభవించాడు యేసు ప్రభు. అది ఎందుకంటే దేవుని యొక్క మరి సంకల్పం ముందుగానే. ఆయన కానీ మరణించి ఉంటే మనకు ఏం దొరకదు, విమోచన లేదు. విమోచన లేదు కాబట్టి ఆయన మరి సామెతల గ్రంథం 8:30 ఏముందంటే, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినం ఎంతో సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అనంది. ఆయన భూలోకములో శరీరధారి అవ్వకముందు ఏ స్థితిలో ఉన్నాడు? నిత్యము ఆయన సన్నిధిని, ఆయన తండ్రి సన్నిధిలో ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించుచుంటుని. మరి ఆనందము ఆయన విడిచిపెట్టకుండా రాకపోతే ఏమయ్యేది? అలాగే ఉండుంటే మరి విమోచన కార్యం జరగదు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మరి ఈ లోకంలో శరీరధారి అయి వచ్చినది ఉంది. కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు. మరి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుని గొర్రెపిల్లను మరి ఆయన యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక పాపములు మోసుకుంటానికి వచ్చిందన్నమాట. మరి ఇక్కడ వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ లోక పాపములను మోసే గొర్రెపిల్లే ప్రకటనలో గ్రంథంలోని వధించిన దేవుని గొర్రెపిల్ల. అయితే ఈయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనం తెలుసు. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు కదా, ఆయన శిలువ మరణం పొందినంతగా రిక్తులుగా తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరి తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా మరి తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే ఆయనను హెచ్చించాలి. ఆయన తండ్రి కుడి పార్శ్వమున హెచ్చించబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున అంటే అందులో ఎవరు తగ్గించుకోలేని స్థితిని దగ్గర నుంచి దేవుడు తన కుమారుని ఎంతగా యేసు ప్రభు తగ్గించుకున్నాడంటే అంత తగ్గింపు ఈ లోకంలో ఎక్కడా లేదు. అదే దేవుడు అంత గొప్ప ఆధిక్యమైనటువంటి సింహాసనం అధిష్ఠించడానికి దేవుడు ఎంతో ఆయన్ని హెచ్చించాడంట. ఆయన ప్రభు అని మోకాలు ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు ఆయన అంత గొప్ప నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ని హెచ్చించాను అని ఉంది. అయితే ఈనాటికి కూడా మరి ఇటువంటి సిలువ కార్యం ద్వారా అనేకులకు మనకి ఫలింపులోనికి వస్తూనే ఉన్నారు. అది పునరుద్ధాన ఫలం. ఏప్రిల్కు రాసిన పత్రిక 2:10 మనం కానీ చూసినట్లయితే, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నావో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తల శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. అనేకులైన కుమారులు అనే మాటని మనం గమనించినట్లయితే ఆ రక్షణ ఫలం ఏంటంటే ఎవరంటే అనేకులైన కుమారులు. కింద దగ్గరికి చూస్తే ఆ రక్షణకర్తల శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నీ సహోదరులకు ప్రచురపడుతుము, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతున. నేను ఇక్కడ సహోదరులు ఎవరంటే సంఘమే. ముందు మనము దేవునికి రక్షించబడిన తర్వాత ఇక్కడ ఏమయ్యామంటే సహోదరులమయ్యాం. సహోదరులు అంటే ఆ
యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారే అన్నమాట. అందుకని నీ సహోదరుల మధ్య ఏమంటున్నాడంటే, మరి సహోదరులకు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచు. పరిశుద్ధ పరచబడి వారికి అంటే ఎవరంటే మరి ఆ యేసు రక్తం చేత కడగబడిన వారే. మరి పరిశుద్ధ పరచు వారికి ఇంగ్లీష్ లో అయితే క్లియర్గా ఉంది, పరిశుద్ధ పరచువాడనం యేసు ప్రభు. మరి యేసు ప్రభు మరి పరిశుద్ధులు వీరందరిని ఒకటే సమాజంగా కలిపి ఏమంటారంటే అందరినీ సమాజము అంటున్నాడు. నా సహోదరులకు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచు. మనం ఏమయ్యామంటే యేసు ప్రభు రక్తంతో కడబడిన తర్వాత సహోదరులమయ్యాం. సహోదరులు మనం ఏం చేస్తున్నాడంటే కీర్తిని గానం చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే సంఘం ఎప్పుడు కూడా సంఘంలో యేసు ప్రభు నామమునే మనం గణపరచాలి, అలాగే ప్రచురం చేస్తూ ఉండాలి. ఆయన చేసిన కీర్తి ఎప్పుడు గానం చేస్తూనే ఉండాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 8:11 చూస్తే అనేకులు తూర్పు నుండి పరమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకం రాజ్యమందు కూర్చుందురుగాను. ఇక్కడ ఒక ఇజ్రాయేలీలకే కాదు, అన్యులు కూడా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో చివరి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అందరూ ఒకే చోట చేరతారు. ఇవి కూడా పలికిపోయి మరి సువార్త ఒక్క ఇజ్రాయేలీలకే కాదు, యూదులకే కాదు, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాలు పొందులు ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ వచనంలో రాయబడి ఉంది. అనేకులు అని ఉంది. తూర్పు నుండి పడమటి నుండి వచ్చి, ఈ అనేకులు ఎవరంటే అన్ని జనాంగాలే వచ్చి ఎవరితో ఏకీభవిస్తున్నారంట? అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను పరలోక రాజ్యమందు కూర్చుని. ఈ యొక్క పెద్ద సమూహం అంతా ఎవరి ఫలం అంటే యేసు ప్రభు చేసినటువంటి విమోచన కార్యం ద్వారా కలిగిన ఫలం. అర్థమైందా? అబ్రహాముతో వారు కూర్చుని ఉంటారంట. అలాగే 5:19 రోమిలికి రాసిన పత్రిక 5:19 లాస్ట్ వచనం చూస్తున్నాం. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అది ఏలయనగా ఒక మనిషిని అవిధేయత ఎవరి వల్ల వచ్చింది? ఆదాము వల్ల వచ్చింది. ఆదాము వల్ల వచ్చిన ఫలము అందరికీ మరి సంప్రాప్తమైంది కదా. మనం ఏమయ్యాం? అనేకులు పాపులుగా అయ్యాము. అలాగే ఒకరి విధేయత ఒక్కరు ఎవరంటే యేసు ప్రభు యొక్క విధేయత ఏమైందంటే అనేకులను నీతిమంతులుగా చేయబడింది. కాబట్టి మరి ఈ రోజు మరి ప్రభు సన్నిధిలో ఉండి ఆయన బలారాధనలో మనం పాలుపంపులు పొందుతున్నామంటే అది ఎవరి ఫలం? అది పునరుద్ధాన ఫలం, యేసు ప్రభు యొక్క విమోచన కార్యము ఫలం. కాబట్టి మనం ప్రతి ఆదివారం ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయన బలారాధనలో పాల్గొని నూతన పునరుద్ధానం బలం ఎప్పుడూ పొందుతూనే ఉండాలి. మరి మరణము అయినంత వరకు ఈ శరీరాన్ని ప్రాణం విడిచినంత వరకు మరి జీవాహారం మనకి ఎవరంటే యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభువుని నిత్యము మనం ఆయన సన్నిధిస్తూ ఆరాధిస్తూ మరి పునరుద్ధానం బలం కలిగి జీవించి పునరుద్ధానంలో మరి ప్రథమ ఫలం అయితే యేసు ప్రభు అని ఉంది కదా. మనం ప్రథమ ఫలము, అలాగే ఆయన ఎత్తబడిన తర్వాత అదే వరుసలో మనము ఎత్తబడతాము. మరి ఆయన అందరిలో జ్యేష్ఠుడు, మనము సహోదరులు. ఆయన సహోదరులం అయితే ఆయన కుటుంబంలో సభ్యులమైతే ఆయనతో కూడా మనం ఏలుతాము ఒక రోజున. కాబట్టి మనమంతా కూడా దేవుని వాక్యాన్ని పఠిస్తూ ప్రార్థనా జీవితంలో గడుపుతూ సంఘ సహవాసంలో జీవిస్తూ పునరుద్ధాన బలం రోజు రోజుకి అధిగమించలాగా ఉన్న తనకు దీవించలుగా యేసు ప్రభు మాట దీవించలుగా.